ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఏం లేకపోతే ఎందుకు అలా ఉన్నావు? అమ్మాయికి పెళ్ళయి 1 నెల రోజులవుతుంది. ఒక్కసారైనా తనకు కాల్ చేసి మాట్లాడారా? అప్పగింతలు అప్పుడే చెప్పాను, తనకి మనకి ఎలాంటి సంబంధం లేదని. మళ్ళీ తన గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? సంబంధం లేదు అన్నంత మాత్రాన కూతురు కూతురు కాకుండా పోతుందా అండి? అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది? ఇష్టం లేనప్పుడు పెళ్ళెందుకు చేశారు? అప్పటికే తను చెప్తుందిగా, మీకిష్టం ఉంటే చేయండి, లేదంటే వద్దని. అప్పుడే చెప్పొచ్చుగా మీకిష్టం లేదని. అన్నీ మీరే చేసి ఇప్పుడు దానికి మనకు ఎలాంటి సంబంధం లేదంటే ఏంటి అర్థం? ఎందుకు తన మీద మీకంత కోపం? ఏం తప్పు చేసిందని? లవ్ చేయడమా? ఆ తప్పు చేసిన దానికే కదా తను చేసిన తప్పును ఒప్పుకొని మనకిష్టం ఉందంటేనే తను చేసుకుంటానని చెప్పింది. కోపాలతో బంధాన్ని తెంచుకుంటే నష్టపోయేది మనమేనండి. ఉన్నది ఒక్కగానొక్క కూతురు. తనకున్నది మనం, మనకున్నది తనే. మీతో మాట్లాడాలని తను ఎంతో తాతాలాడిపోతుంది. ఒక్కసారి మాట్లాడండి. మీలో ఇంత సడన్ చేంజ్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీటి చుక్కలాంటి మీ మనసు రాయిలా మారుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇప్పటి వరకు తనకు నచ్చినవన్నీ చేశారు. ఇప్పుడు తన ఆనందాన్ని ఎందుకు కాదంటున్నారు? చిన్నప్పటి నుంచి అన్నీ తనకు నచ్చిందే ఇచ్చారు. తన ఆనందాన్ని చూసి మురిసిపోయారు. ఇప్పుడు కూడా తనకి నచ్చిందే ఇచ్చారు, కానీ తననే వద్దంటున్నారు. తనని ఎందుకు వద్దంటున్నారో తెలియదు. అడిగితే సమాధానం లేదు. పాపం, మీ అంత గొప్ప మనసు తనకు లేదు. అందుకే నాన్నని తనతో మాట్లాడించమని పదే పదే అడుగుతుందండి. మీ ఫోన్ కోసం తను ఎదురు చూస్తుందండి. ఏం చేసినా చేయకపోయినా తిండి మాత్రం టైంకి తింటావు. తినడానికే మా ఇంటికి వచ్చినట్టుంది. ఎలా అరుగుతుందే నీకు? ఒక్క పూట తినకపోతే చావులే గాని వెళ్ళి టీ పెట్టి తీసుకురా. సరే అత్తయ్య. తాగేంతసేపు ఆగలేవా? కాళ్ళు చేతులు ఏమైనా పడిపోయాయా? తాగాక గ్లాస్ తీసుకెళ్ళమని మళ్ళీ పిలవాలా? ఒసై దొంగ మొహం దానా, ఇది టీ అనుకుంటున్నావా ఇంకేమని అనుకుంటున్నావా? పంచదార ఇంతేసావు. కొంచెమే వేసానత్తయ్య. అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? అలా కాదత్తయ్య. మరి ఇంకేంటి దాని అర్థం? ముష్టమొహం వేసుకొని నేను అబద్ధం ఆడుతున్నాను అంటున్నావు. నాకు టీ పెట్టడం రాదత్తయ్య. తిండం వచ్చా? మీ అమ్మ వంట వార్పు ఏం నేర్పించలేదా? నేనే నేర్చుకోలేదత్తయ్య. మరేం చేసావు? ఇంట్లో ఊరికే గడ్డి పిక్కుంటూ కూర్చున్నావా? వంట వార్పు ఏం నేర్పించకోకుండానే పెళ్లి చేసి పంపించారా మీ అమ్మ నాన్న? ఇక్కడ ఎవడొండి పెడతాడు అనుకున్నావు? మీ అమ్మ చండు పెడుతుందా, మీ నాన్న చండు పెడతాడా? నేను తప్పు చేస్తే వాళ్ళని ఎందుకు అత్తయ్య తిడతారు? ఓ, పౌరుషానికి ఏం తక్కువ లేదు. వంట నేర్చుకుంటున్నాను కదా అత్తయ్య. ఏం నేర్చుకుంటున్నావు? నువ్వు వండే వంటకు మేము పోయేలా ఉన్నాం. అయ్యో, ఎందుకలా కింద పోస్తున్నారు? నువ్వు చేసిన దానికి ఇది పనిష్మెంట్. మొత్తం క్లీన్ చేయి, వెళ్ళు. ఈ కప్పు ఎవడు తీసుకెళ్తాడు? చెప్పక్క. మా అబ్బాయికి పెళ్లి కుదిరిందే, మీరందరూ తప్పకుండా రావాలి. అదేం మాటక్క, పెళ్ళికెందుకు రాకుండా ఉంటాం? అన్నట్టు అడగడం మర్చిపోయానక్క, కట్న కనుకలు ఎంత తీసుకుంటున్నారు? ఏముందే, అంత పెద్దగేమి ఇవ్వట్లేదు. 15 లక్షలు నగదు, 10 తులాలు బంగారం, 4 సెంట్ల భూమి, ఒక బైకు, అంతే. అంతకన్నా ఏమి ఇవ్వట్లేదు. అంతిస్తున్నారు కదే, పెద్దగా ఏమివ్వట్లేదని అంటున్నావు? వాళ్ళు ఇచ్చే 15 లక్షలు ఆ పెళ్లి ఖర్చులకే రావు.
నీ కొడుక్కి అదైనా ఇస్తున్నారు, నా కొడుక్కి ఏ ఒక్కటి లేదు. తాళి కట్టించి అమ్మాయిని మాతో పంపించారంతే. వాడి పెళ్ళికి కనీసం పిలవను కూడా పిలవలేదేంటే? నీ కొడుకు పెళ్లిలాగే నా కొడుక్కి పెళ్లి చేద్దామనుకున్నాం. నా ఆశలన్నీ నిరాశలైపోయాయి. మా వాడి పెళ్లి ఎలా జరిగిందో మాకే తెలియకుండా అలా జరిగిపోయిందంతే. సర్లే, నాకు చాలా పెళ్లి పనులున్నాయి. మీరందరూ తప్పకుండా పెళ్లికి రండే. అలాగే అక్క. సరే అక్క, ఉంటాను. బుజ్జన్నయ్య పెళ్ళంట. పెద్దమ్మ కాల్ చేసి చెప్పింది. ఎప్పుడేంటి? వచ్చే నెల 10వ తారీఖు. మరి అన్నయ్య టికెట్స్ బుక్ చేయమని చెప్పు. సరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్తున్నా. జాగ్రత్తగా వెళ్ళేసిరా. సరేమ్మా, బాయ్. బాయ్. కీర్తి, కీర్తి, ఏ కీర్తి! చెప్పండి అత్తయ్య. కాలింగ్ బెల్ మోగుతుంది, వెళ్ళి చూడు. అలా నిలబడిపోయావంటే మొద్దు మొహం దానా, వెళ్ళి చూడు. ఎవరండి మీరు? నేనమ్మా, సౌమ్య హస్బెండ్. అయ్యో, అన్నయ్య బాగున్నారా? హా, నేను అర్జున్ వాళ్ళ వైఫ్ని. తెలుసమ్మా. ఎవరే? అల్లుడు గారు మీరా? బాగున్నారా? బాగున్నా అత్తమ్మా. కూర్చోండి. అమ్మ నాన్న బాగున్నారా? అందరూ బాగున్నారు కానీ సౌమ్య ఎక్కడుంది? సౌమ్య ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది. నేను వెళ్ళి ఫోన్ చేస్తాను. అమ్మ కీర్తి, అన్నయ్యకి టీ పెట్టి తీసుకురా. నేను అమ్మాయికి ఫోన్ చేస్తాను. టీ చాలా బాగుందమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. సారీ అమ్మా, ఎందుకన్నయ్య? నీ పెళ్ళికి రాలేకపోయా. అయ్యో, పర్లేదన్నయ్య, దాందేముంది. అయినా వీలు కుదురుంటే మీరు తప్పకుండా వచ్చుండేవారు కదా. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఈలోపు సౌమ్యోదన్ కూడా వచ్చేస్తారు. టీ చాలా బాగా పెట్టావమ్మా. సౌమ్య కంటే నువ్వే బాగా పెట్టావు. ఇంకా పడుకోలేదా? లేదు. ఎందుకు అలా డల్గా ఉన్నావు? ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? ఏమైంది? మీ అమ్మ నాన్న గుర్తొచ్చారా? మీ అమ్మ ప్రతిదానికి అరుస్తుంది అర్జున్. చిన్న చిన్న వాటికి కోప్పడుతుంది. అసలు చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది. తను పాతకాలపు మనిషి కదా, కొంచెం జాదసంతో మాట్లాడుతుంది. మాట మొరటుగా ఉన్న మనిషి మంచిది. అమ్మ ఏదైనా అన్నా ఇలా విని అలా వదిలే. ఫేస్ ఏంటి అలా అయిపోయింది? ఏం లేదు, కాస్త నీరసంగా ఉంది. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దామా? నాకిది అలవాటే. దీనికోసం డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. రేపటికి మళ్ళీ నార్మల్ అయిపోతాను. ఎందుకైనా మంచిది, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం కదా. వద్దు. ఎందుకు? డాక్టర్ అంటే భయమా? కాదు, ఇంజెక్షన్ అంటే భయం. సరే, పడుకో. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ యానివర్సరీ మమ్మీ. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ ఏంటి? అంటే ఈరోజు మమ్మీ డాడీది పెళ్లి రోజు. అవునా? హ్యాపీ మ్యారేజ్ డే మావయ్య. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ మ్యారేజ్ డే అత్తయ్య. ఈరోజు మీ పెళ్లి రోజు కదా, అలా బయటికి వెళ్ళరండి. మేము బయటికి వెళ్తే ఇంటికి ఎవడు నన్ను తెచ్చుకుంటావా? ఏం మాట్లాడుతున్నారండి? కొంచెం కూడా ఆలోచించరా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారా? మీ పెళ్లి రోజు కదా అని సరదాగా బయటికి వెళ్ళరండి అన్నాను. ఏదైనా తప్పు మాట్లాడానా? మీకు ఇష్టం ఉంటే వెళ్ళండి, లేదంటే లేదు. నువ్వేం చెప్పనక్కర్లేదు, మాకు తెలుసు. రూపాయి కట్నం తెలియకాని కబుర్లు చెప్తుంది, కబుర్లు. కట్నం కోసం నన్ను కోడలుగా తెచ్చుకున్నారా? లేకపోతే నువ్వు పెద్ద అందగతం అనుకొని చేసుకున్నావనుకున్నావా? అయినా మీ కొడుకున్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారేంటండి? పెళ్లికి ముందు కోడల్ని కూతుర్లా చూసుకుంటామని చెప్పారు.
ఇప్పుడు కనీసం మనిషిలా కూడా చూడట్లేదు. కట్నం తెస్తేనే తప్ప కూతుర్లా చూడరా? నా కూతురు నేను ఒకటే టన్ క్లీనర్ వాడతాం, నువ్వు వాడతావా? మరి నా కూతురు వెళ్ళి వాళ్ళ నాన్న పక్కన పడుకుంటుంది, నువ్వు పడుకుంటావా? ఏం మాట్లాడుతున్నారండి? మీరు మాట్లాడేదానికి అసలు అర్థం పర్థం ఉందా? పెద్దవారయ్యుండి కూడా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు నా తల్లి స్థానంలో ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నారు. ఇక పైన అలా మాట్లాడితే ఊరుకునేదే లేదు. ఏం చేస్తావే? ఛీ, మీలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా దండగా. ఏమైందమ్మా? ఏంట్రా నీ పెళ్ళం ఏమనుకుంటుంది? నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఎలా కనిపిస్తున్నాం? మేమేమన్నా పనోళ్ళం అనుకుంటుందా? పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని దాన్ని. నోటికి ఎంత వస్తే అంత అంటుంది. దానికో పద్ధతి పాడు లేదా? జాగ్రత్తగా ఉండమను, లేకపోతే మర్యాదగా ఉండదు. సరే నేను మాట్లాడతా. ఏయ్, మా అమ్మనేమన్నావు? మీ అమ్మేమందో వాయిస్ మెసేజ్ పెట్టాను, వినలేదా? ఏదో కోపంలో మాట అంటే తిట్టేస్తావా? ఏంటి కోపంలో ఉందా? ఆవిడన్న మాటలు చెప్పాలంటేనే అసహ్యం వేస్తుంది. అవన్నీ పట్టించుకోవద్దని చెప్పినా కదా. ఏంటి పట్టించుకోకూడదా? ఎంత ఘోరమైన మాటలు మాట్లాడిందో తెలుసా? ఏంది ఊరుకున్నట్టు ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనెక్కువ మాట్లాడుతున్నానా? తప్పు చేసింది మీ అమ్మ అయితే నన్నంటావేంటి? నేను కూడా ఒక ఆడపిల్లని, నాకు ఆత్మాభిమానాలుంటాయి. భరిస్తున్నాను కదా అని నోటికెంతొస్తే అంత మాట్లాడితే ఇక పైన ఊరుకునేదే లేదు. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? నన్ను కొడతావేంటి? రూపాయి కట్నం తెచ్చింది లేదు కానీ ఎక్కువ మాట్లాడుతున్నావు. అయినా కట్నం కోసం పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేసుకున్న తర్వాత నా కట్నం ఇస్తారనుకుంటే రూపాయి ఇచ్చింది లేదు. మళ్ళీ నా ఇంట్లో నీరు బాబైందే. పెళ్లికి ముందు నన్ను మీ అమ్మలా చూసుకుంటానన్నావు, చదివిస్తానన్నావు. చదువులేదు తొక్కలేదు. ఎలా? హలో, చెప్పు బాబు. ఏందండి చెప్పేది? మీ అమ్మాయి నా మాట వినదు, మా అమ్మ మాట అసలే వినదు. చెప్పిన పని చెయ్యదు, ఎదురు సమాధానం చెప్తా ఉంటది, అడ్డంగా వాదిస్తుంది. అత్త మమ్మల్ని రెస్పెక్ట్ లేదు. ఇదేనా మీ పెంపకం? సరే బాబు, నేను వచ్చి మాట్లాడతా. రండి వచ్చి మాట్లాడండి.